రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పిస్తామని అందుకు తగిన యోచనతో ముందుకు వెళుతున్నామని టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ తెలిపారు. పేపర్ లీకేజీ ఘటనలో ఓయూ బీజేపీ వేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ కన్వీనర్గా నిరుద్యోగులతో మాట్లాడానని, వారి అభిప్రాయాలు సేకరించాలని చెప్పారు. నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నారని, వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలని నిర్ణయించుకున్నామని అంటున్న విఠలతో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ మీద బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. ఆ కమిటీ చైర్మన్ గా టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్ గారు ఉన్నారు. వారు 3 సార్లు హియరింగ్ చేసి అభ్యర్థులతో కొన్ని తీసుకున్నారు. సంస్కరణల మీద కూడా అంటే టీఎస్పీఎస్ లో సంస్కరణల మీద కూడా వారికి కొన్ని సిఫార్సులు వచ్చినాయని చెప్తా ఉన్నారు. దాని మీద మనం వారితో మాట్లాడడానికి ఒకసారి తెలుసుకున్నాం. మాట్లాడి చెప్పండి ఎట్లా ఉండబోతుంది. ఇప్పుడున్న వ్యవస్థ పైన ఎవ్వరికి నమ్మకం లేదన్న. ఇప్పుడున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన అదే కమిషన్, అదే చైర్మన్, అదే మెంబర్లతో ఉద్యోగం వస్తుంటే గ్యారంటీ లేదు ఎవరికి. మళ్ళీ పేపర్ లీక్ అవుతుందని గ్యారంటీ అవుతుందని ఎవరు గ్యారంటీ కాదు అని ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్, సమాచారం ముఖ్యంగా నిరుద్యోగులతో మాకు వస్తుంది. ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. మాకు జాబ్ క్యాలెండర్ కావాలి. యూపీఎస్సీ దేశవ్యాప్తంగా ఇన్ని సంవత్సరాలను రిక్రూట్ చేస్తే ఎక్కడ చిన్న మచ్చ లేకుండా రిక్రూట్ చేస్తుంది. మిలిటరీ ఒక మచ్చ లేకుండా రిక్రూట్ చేస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఒక మచ్చ లేకుండా రిక్రూట్ చేస్తుంది. రైల్వేస్ లో ఎప్పుడో ఒకసారి చిన్న పొరపాటు జరిగితే మళ్ళీ సరిదిద్దుకొని అనేక రకాల కేంద్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 15 పేపర్లు అమ్ముకుంటే మాకు ఏం కావాలన్నా, మా బతికేం కావాలని అడుగుతున్నటువంటి నిరుద్యోగుల వాళ్ళ భవిష్యత్తుకి ఒక ఆశాజనకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక రకాల మేము మేనిఫెస్టోలో రిఫార్మ్ అంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయి. అప్పటి వరకు మేము పోరాడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వదిలే ప్రశ్న లేదు. 2 లక్షల ఖాళీలు నింపడానికి మేము పోరాటాలు చేస్తాం. అందుకే నిరుద్యోగ మార్చి ప్రకటించినాం. సో తదనంతరం ఒకవేళ ఈ 3 నెలలో 4 నెలలు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాబోయేది భారతీయ జనతా పార్టీలో మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. వల్ల 2 లక్షల ఖాళీలను జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏకకాలంలో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి రోజే ఈ 2 లక్షల ఖాళీల నింపే రీతిలో కార్యాచరణ మేము ప్రకటించడానికి మేము మేనిఫెస్టోలో పెడుతున్నాం. రెండోది జాబ్ క్యాలెండర్. అంటే గతంలో కేరళలో బెస్ట్ మోడల్ ఉంది, యూపీఎస్లో బెస్ట్ మోడల్ ఉంది. ప్రతి సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ ఇస్తూ మార్చ్ ఏప్రిల్లో ప్రిలిమ్స్ పెడుతూ అవసరమైతే మెయిన్లో పెట్టి డిసెంబర్ వరకు అట్లీస్ట్ 6 months కన్నా ఎక్కువ టైం తీసుకోకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే రీతిలో ఎవ్రీ ఇయర్ అది 10 పోస్టులు ఉండని, 100 పోస్టులు ఉండని, 1000 పోస్టులు ఉండని, లక్షల పోస్టులు ప్రతి సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ ఇస్తూ ఆ 6 months లో కంప్లీట్ చేసుకోవాలన్నటువంటి కార్యాచరణతోటి అది కూడా చాలా పకడ్బందీగా, చాలా పారదర్శకంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మేము ప్రకటించడానికి కావాల్సినటువంటి కార్యాచరణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఈ రకంగా లీకేజ్లకు పాల్పడేవారికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి అవసరమైతే జీవిత ఖైదుగా వారిని తీసుకోవడానికి కూడా మేము పినల్ యాక్షన్స్ తీసుకోవడానికి చర్యలు తీసుకునేట్టు ప్రపోజ్ చేస్తున్నాం. భయం ఉండాలి, మోసగాళ్లకు, నేరగాళ్లకు, నేరస్తులకు భయం ఉండాలనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చే మేము ప్రయత్నం చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాం. అసెంబ్లీ వేదికగా దాన్ని ఆర్డర్ పాస్ చేసి యూపీఏ అది కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ కోసం చట్టం తీసుకొచ్చి ఆ చట్టం అమలు కాకపోతే నిరుద్యోగులు క్వశ్చన్ చేసే రీతిలో కూడా మేము అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు నిరుద్యోగులకు మీరు అన్నట్టుగా జాబ్ క్యాలెండర్ ప్రకారం రాకపోతే మీరు కూడా ఏమైనా వృత్తి లాంటివి ఇవ్వబోతున్నారా? ఇట్లా ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా. ఇవాళ మీరు ₹1,00,000 నష్టపోయారు. 3,000 రూపాయలు దేవుడేరు. ఇవాళ కోచింగ్ సెంటర్ల పేరు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఒకవేళ మేము నిరుద్యోగులందరినీ కూడా మాకు ఒక ఎంప్లాయ్మెంట్ విధానాన్ని కూడా మేము భారతీయ జనతా పార్టీకి ప్రకటించదలుచుకున్నాం. ఉన్న నిరుద్యోగులు లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఇవ్వదు. కానీ ఒక ఎంప్లాయ్మెంట్ విధానాన్ని, పాలసీని మేము ప్రకటించదు. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని ఖాళీలు ఉంటే వెంటనే నింపి వాటిని ఒక్క ఖాళీ ఉంచకుండా కూడా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ లో మేము ప్రపోజ్ చేస్తున్నాం. మా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది. మేము బట్ టాస్క్ ఫోర్స్ గా మేము ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే స్థానిక ఉద్యోగులకి 75% ఎట్లయితే కర్ణాటకలో ఉందో, ఆంధ్రప్రదేశ్ లో ఉందో, స్థానిక ఉద్యోగులకి అది ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నటువంటి అన్ని సంస్థలలో 75% రిజర్వేషన్ స్థానిక ఉద్యోగులకు ఇవ్వాలనేది కూడా ఒక ప్రతిపాదన మేము చేయదలుచుకోం. థర్డ్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళే ఎంటర్ప్రెన్యూర్స్ గా మారి వాళ్ళే సంస్థలు పెట్టుకుని వాళ్ళే వ్యాపారాలు పెట్టే రీతిలో యూత్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది కూడా ఒక పెద్ద ఎత్తున మేము కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ కార్పొరేషన్ అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్స్ ఉన్నప్పటికీ కూడా యూత్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ₹1,000 కోట్ల దాని కింద పెట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకి లోన్స్ ఇచ్చి వారికి ఉపాధి హామీ కల్పించే ఒక బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇది మొదటిసారిగా మేము మరి మీతో షేర్ చేసుకుంటున్నాను. దట్ వీఆర్ ప్రపోజింగ్. అంటే ఇప్పుడు మీరు చేపట్టే పాలసీకి సంబంధించి కానీ నిరుద్యోగులకు ఇచ్చే హామీల విషయంలో రాష్ట్ర పార్టీ ఆమోదం పొందా, జాతీయ పార్టీ ఏమైనా దృష్టి పెట్టిందా? ప్రిలిమినరీ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన ప్రతిపాదనలు మేము మా రాష్ట్ర నాయకత్వంకి ఇస్తుంది. రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం అనుమతి పొందుతుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు ఉంది ఈ విధానం. మధ్యప్రదేశ్లో ఉంది,
కర్ణాటకలో ఉంది, మేము రాజస్థాన్లో ఉన్నట్టుంది, మరి ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ విధానం ఉంది. దానికి జాతీయ నాయకత్వం వ్యతిరేకించదని మాకు నమ్మకం విశ్వాసం ఉంది. తప్పకుండా తెలంగాణకు ఒక ప్రత్యేకమైన వాతావరణం దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఈ మేము ప్రపోజ్ చేసే ఏవైతే ఉన్నాయో రిఫార్మ్స్ ని కేంద్ర నాయకత్వం కూడా మాకు అనుమతిస్తుందని నమ్మకం విశ్వాసం మాకు ఉంది. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఉపాధి అవకాశాలు కల్పించి స్వయం ఉపాధి కల్పించేందుకు ఆ దిశలో చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మన టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ గారితో ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కెమెరా పర్సన్ శివతో